ఓకే. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఓకే. సో నా పేరు జానిరెడ్డి, ఎస్జేఆర్ ఓటర్ సర్వే. సో ఈ యొక్క ఈ యొక్క ప్రెస్ రిలీజు మరి ఈ వీడియో రిలీజ్ చేయడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, సో ఇంతకుముందు కూడా మన గురిజాల నియోజకవర్గం మాచవరం మండలం ఏమవరం గ్రామంలో ఉన్న రైతులకు, చెనాపాలెంలో ఉన్న గ్రామంలో రైతులకు కూడా నేను ఒక వీడియో ద్వారాగా క్లియర్ ఇన్ఫర్మేషన్ పంపించాను. అది ఏమిటి అంటే, ఇంతకుముందు సరస్వతి ఫ్యాక్టరీ పేరిట ఉన్న భూములను ఎస్జేఆర్ ఓటర్ సర్వే, ఎస్జేఆర్ కన్సల్టెన్సీ కొనుగోలు చేయడం అనేది 2018-19లోనే దానికి సంబంధించిన పూర్తి కొనుగోలు విషయాలు మొత్తం డాక్యుమెంటేషన్ కూడా మొత్తం కంప్లీట్ అయింది. దానికి గాను నేను ముందుగానే ఏమవరం గ్రామంలో రైతుల నుంచి కానీ, నాయకుల నుంచి కానీ దాదాపు 150 నుంచి 200 మంది దగ్గర నుంచి నేను సంతకాలు పెట్టించుకున్నాను. దేనికి ఏమిటి, దీని అనుకున్న పరిస్థితులు ఏంటి, కారణాలు ఏమిటి అనేది కూడా. సో మొన్న మీకు నేను సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టాను. ఏమవరం మరి చెనాపాలెం గ్రామంలో మరి ఈ పొలాలు వేసుకునే రైతులు నన్ను సంప్రదించండి. సో దీనికి సంబంధించిన కౌలు నాకు కట్టండి, నా పర్మిషన్ తీసుకోండి అని కూడా మీకు చెప్పడం జరిగినది. సో ఇంకొకటి, ఏమవరం గ్రామంలో చాలామంది ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్కడక్కడ మట్టి తవ్వకాలు తవ్వి ఆ భూమిని చాలా డ్యామేజ్ చేసి నష్టపరిచారు. సో నేను సోషల్ మీడియాలో ఒక ప్రెస్ మీట్ ద్వారా ఒక ప్రెస్ రిలీజ్ కూడా రిలీజ్ చేయటం అయినది. సో ఇంకొకటి మళ్ళీ గమనించండి. సో మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు, కానీ మీకు ఆలోచన అనేది లేదు, దీనికి సంబంధించిన ఆలోచన అనేది లేదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ ఎస్జేఆర్ కన్సల్టెన్సీ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు రిజిస్ట్రేషను, డాక్యుమెంటేషన్ కూడా ఇగో క్లియర్గా ఉన్నాయి నా దగ్గర. సంతకాలు కానీ, ఏమవరం గ్రామంలో మరి రైతులు పెట్టిన సంతకాలు కానీ, నాయకులు పెట్టిన సంతకాలు కానీ దేనికి అనేది క్లియర్గా ఉన్నాయన్నమాట. రిజిస్ట్రేషన్ స్టాంప్స్, కంపెనీ డాక్యుమెంట్స్, ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది చూడండి. ఓకే, కంపెనీ డాక్యుమెంట్స్, అట్లాగే సంతకాలు, క్లియర్గా సంతకాలు దేనికి రాయించుకున్నాము ఏంటి అనేది. ఓకే, మీరు ఒకసారి చూడండి. సీఎంఓ నుంచి లెటర్ కంప్లైంట్స్ దేనికి పంపించాము, పర్మిషన్ అనేది. సో A to Z. సో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా దానికి సంబంధించినవి పూర్తి డీటెయిల్స్ నా కాడ ఉన్నవి. సో నేను అందుకనే మీకు మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. సో ఆ భూములకు సంబంధించినంత వరకు మీరు ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా ఎందుకంటే గమనిస్తూనే వస్తున్నాను. ఎందుకంటే పరిస్థితులు అనేవి గమనిస్తూ వస్తున్నాను. కొంతమంది సాగు చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా నేను గమనించుకుంటూ వస్తున్నాను. మీరు ఒకసారి ఆలోచించండి. దాని మీద మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ సమయంలో కూడా తీసుకున్న డబ్బులు కూడా అవి నా సొంత డబ్బులు. ఓకే, అప్పుడు జగన్ అప్పుడు ఆ పొలాలు కొన్నవి, ఆ డబ్బులు మీకు ఇచ్చినవి కూడా నా సొంత డబ్బులు. ఓకేనా? సో తిరిగి ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆలోచించండి మీరు. సో మన లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా ఏమవరం గ్రామంలో అవ్వచ్చు, చెనాపాలెం గ్రామంలో అవ్వచ్చు, కొంతమంది నాయకులు నా పేరు వాడుకోనే రాజకీయాలు చేశారు. ఓకేనా? రాజకీయాలు చేశారు. అయినా నేను గమనించుకో వస్తున్నాను. చాలామంది కూడా కుటుంబాలు స్థిరపడ్డవి. చాలా మరి గ్రామం నుంచి అమెరికా వరకు కూడా ప్రతి చిన్న పనికి నా పేరు వాడుకొనే పనులు చేయించుకున్నారు. మీరు ఒకసారి గమనించండి. మీరు అనుకుంటున్నారు కదా, అబద్ధాలు ఎల్లకాలం సాగుతాయి, ఎల్లకాలం ఇలాగే ఎస్జేఆర్ ఓటర్ సర్వేను వాడుకొని మనం దోచుకు తినొచ్చు, లేకుంటే కథలు చేయొచ్చు, నగరాలు చేయొచ్చు.
ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది తాగుబోతుగాళ్ళు, చిల్లరగాళ్ళు కొంతమందికి ఉన్నారు. మరి ఇంతకుముందు పోయిన 5 సంవత్సరాల్లో, అంతకుముందు 5 సంవత్సరాల్లో పలు దాదాపు మన మాచవరం మండలం అయితేమి, మరి పిడుగురాల పోలీస్ స్టేషన్ పరిధి అయితే, గురిజాల నియోజకవర్గంలో, మన జిల్లాలో, ఉమ్మడి జిల్లా గుంటూరు జిల్లాలో అయితేమి, నేను పోలీసులు కూడా చాలా కంప్లైంట్ పెట్టానమాట. సో ఓటర్ సర్వే, నా సర్వే ట్రాప్ అవుతుంది, ఎగ్జిట్ పోల్స్ ట్రాప్ అవుతున్నవి, నా సర్వే వాడుకొని ఇలా గవర్నమెంట్లు ఇలా డబ్బులు కూడా ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి నేను ఇన్ఫర్మేషను పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళ్ళాను. వాళ్ళు కూడా వాళ్ళు కూడా కానిస్టేబుల్ కూడా డిస్కషన్ చేశారు, ఇట్లా జరుగుతున్నది ఇది పరిస్థితి అని కూడా వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఆ టైంలో ఏమైందంటే చాలా కొంతమంది అబద్ధాలు ఆడటం ఏదైనా అట్లా జరిగిపోయింది. సో మీకు మళ్ళీ చెబుతున్నా, ఏమవరం గ్రామంలో చెనాపాడలో ఉన్న రైతులు ఒకసారి గమనించండి. ఆ భూములకు సంబంధించినవి ప్రతి డాక్యుమెంట్స్, ఏది కూడా అన్ని ఫుల్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నవి. ఓకే, దాన్ని ముందుగా కూడా ఇంకా దాన్ని పూర్తిగా మరి దానికి సంబంధించిన ఏవైతే ఇంకా దానికి రిక్వైరీ కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ ఇంకొక వేరే నాకు అవసరమైన డాక్యుమెంట్స్ కానీ కూడా నేను సంతకాలు పెట్టించుకుంటాను. ఓకే, మీకు ఎందుకంటే ముందుగానే ఈ వీడియో ద్వారాగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు నన్ను సంప్రదించాలి. ఒకటి, నేను చాలాసార్లు చెప్తాను, యాక్షన్ దాకా వస్తే అది చాలా సివియర్గా ఉంటుంది. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా కథలు చెప్పి నా పర్మిషన్ తీసుకోకుండా మీరు చేశారంటే, అర్ధరాత్రి ట్రాక్టర్ పొలంలో ఎట్టా అడ్డంగా దున్నిద్దో మీకు తెలుసు. ట్రాక్టర్కి కళ్ళుండో నోరుండో అబద్ధాలు ఆడలేదు, అది పని మాత్రమే చేస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. కథలు లేకుంటే కట్టు కథలు, గంటకో మాట, పూటకొక మాట అబద్ధాలు, మీరు చెప్పే అబద్ధాలు, కట్టు కథలు ఎవడు నమ్మరు. ఏదో ఊళ్ళో గత అబద్ధాలు ఆడుకుంటే సరిపోద్దని చాలామంది పగటి కళలు అంటున్నారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఓకే, నేను చాలా మంచిగా మీకు వీడియో ద్వారాగా చెప్తున్నాను. ఈ భూములకు సంబంధించి ఏదైనా సరే నన్ను మీరు అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. మీకు ఎటువంటి రైట్స్ కూడా లేవు. ఇంకొకటి కావచ్చు ఈ గురిజాల నియోజకవర్గంలో ఎవడికి రైట్స్ కూడా లేవు. వాడు రావచ్చు, ఇంకొకటి రావచ్చు, ఎవడన్నా కూడా నాకు లెక్క కూడా లేదు. నాకు అనవసరం, ఇవి నా సొంత ఆస్తులు. ఓకే, నా సొంత ఆస్తులు మళ్ళీ చెప్తున్నాను వీడియో ద్వారాగా. మీకు హెచ్చరిక కూడా చెప్తున్నాను, దీని ద్వారాగా వార్నింగ్ కూడా. వీళ్ళు కళ్ళ కబుర్లు మానుకొని, కాకమ్మ కబుర్లు మానుకొని, పిట్ట కబుర్లు పిట్ట కథలు, పిల్ల రాజకీయాలు, పిల్ల తెలివిదాట్లు, దొంగ తెలివిదాట్లు మానుకొని పద్ధతిగా మనుషుల్లాగా బతకండి. ఓకే, డబ్బుకి ఆశపడి ఇప్పుడు ఊళ్ళల్లో మన చెనాపాలెం గ్రామంలో కావచ్చు, ఏమవరం గ్రామంలో కావచ్చు, ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. చాలామంది కూడా చెప్తున్నారు, అక్కడక్కడ నా దృష్టికి వచ్చాయి కూడా. నేను అడిగినప్పుడు కూడా నాకు క్లియర్గా చెబుతున్నాడు, ఆడొకడు చెప్తూనే ఉన్నారు. ఓకే, మీరు అనుకుంటున్నారు ఏదో అబద్ధాలు చెప్పి పోయిన 5 సంవత్సరాలు పూటకాలం గడిచిపోయింది, ఈ 5 సంవత్సరాలు కూడా పూటకాలం గడిచిపోయింది అనే రీతిలో మీరు అనుకుంటున్నారు. పెద్ద హీరోల్లాగా నా నోరు మీకే కాదు అందరిగా ఉంటుంది. ఓకేనా? మీరు సొమ్మోడికి నాకెంత ఉండాలా, మీరే అబద్ధాలు ఆడాలా అలా చేస్తుంటే నేనేం చేయాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు కాకమ్మ కబుర్లు మాని, పిల్ల తెలివితేటలు మాని, పిల్ల వేషాలు మాని, ఊళ్ళో పిల్ల నాయకులు, పిల్ల కథలు, వెకిలి శాస్త్రాలు మానుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. చూస్తున్నా వేషాలు వేసే వాళ్ళకి వాడు ఎవడు కాసుమహేష్ గారు వస్తాడు, ఇంకొకడు ఎరప్తనేని సీన్ గారు వస్తాడు అని అనుకుంటే ఎవడే కావు. నా సొంత ఆస్తులు నాకు ఎవడొచ్చినా లెక్కకూడలేదు. ఏం చేస్తారు? నా పేరు వాడుకొని బతికే వాళ్ళు నన్నేం చేస్తారు? ఎవరేం చేయలేడు.
2017-18లోనే నన్ను ఏం చేయలేకపోయినరు. ఇప్పుడేం చేస్తారు? ప్రతి ఒక్కరు నా పేరు వాడుకొని బతుకుతున్న కుక్కలు వీళ్ళేం చేస్తారు నన్ను? మీరు అనుకుంటున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఓకే, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. సమయం వచ్చినప్పుడు ఈ గురజాల నియోజకవర్గం నుంచి ఎట్టబోతారో మీరు చూస్తూనే ఉంటారు. మీరు చూస్తారు, మీరు చూడకపోరు. మళ్ళీ ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు అనుకుంటున్నారు పిట్ట వేసాలు, పిల్ల కథలు, పిల్ల కబుర్లు నేను ఎంతో మంచి వరకు చూస్తాను. ఓకే, దాని సమయం వచ్చినప్పుడు దాని వ్యవహారం కూడా తేల్చుకుంటా. ఓకే, గుర్తుపెట్టుకోండి. మర్యాదగా ఉంటుంది మీకు.